క్రిమినల్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను అమల్లోకి తెచ్చింది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం. దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన క్రిమినల్ చట్టాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం కన్నా కలలను సాకారం చేసేందుకు దేశంలో అమల్లోకి వచ్చిన సరికొత్త నేర నియంత్రణ చట్టాలు బలమైన ముందడుగుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు పౌరుల హక్కుల రక్షకులుగా మారాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఐపీసీ సహా పాత చట్టాలను బ్రిటిషర్లు భారత్లో వారి దౌర్జన్యాలు, దోపిడీలకు అనుకూలంగా రూపొందించుకున్నారని అన్నారు. ఇటీవల అమల్లోకి తెచ్చిన 3 చట్టాలను దేశంలో 100% అమలు చేసి మొదటి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా నిలిచిన చండీగఢ్లో పర్యటించిన ప్రధాని మోదీ కొత్త చట్టాల ప్రాముఖ్యతను వివరించారు. అంతేకాకుండా 3 కొత్త క్రిమినల్ చట్టాలను జాతికి అంకితం చేశారు. పౌరులందరి ప్రయోజనాల కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలను సాకారం చేసే దిశగా కొత్త చట్టాలు ముందడుగు వేస్తున్నాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యాంగం కన్న కలలను సాకారం చేసేందుకు దేశంలో అమల్లోకి వచ్చిన సరికొత్త నేర నియంత్రణ చట్టాలు బలమైన ముందడుగుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్లలో దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలను జాగ్రత్తగా అధ్యయనం చేసి నేర నియంత్రణ చట్టాలను రూపొందించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. సత్యం, న్యాయం భావనతో భారత న్యాయ సంహిత చట్టాలు ఉన్నాయని మోదీ అభిప్రాయపడ్డారు. వీటి పరిధిలోకి దేశం రావడం గొప్ప ఆరంభమని, రాజ్యాంగం ఆదర్శాలను పూర్తి చేయడానికి ఒక కీలక ప్రయత్నమని మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలోని సరికొత్త న్యాయ సంహిత చట్టాలు సమగ్రమైనవని ప్రధాని మోదీ అన్నారు. వీటి తయారీ ప్రక్రియ కూడా చాలా విస్తృతంగా ఉందని, దీనిలో ఎంతో మంది నిపుణుల కష్టం దాగి ఉందన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2020 జనవరిలో అభిప్రాయాలను కోరిందని పేర్కొన్న మోదీ, సుప్రీంకోర్టు, హైకోర్టులు, న్యాయ విద్యాలయాలు, పౌర సంస్థలు, మేధావులు ఏళ్ల తరబడి చర్చించి తమ అనుభవాలను రంగరించారని తెలిపారు. గతంలో ఎదురైన సవాళ్లను విశ్లేషించారని, భవిష్యత్తుకు సరిపడా ప్రమాణాలను దానిలో చేర్చారన్నారు. భారత్పై పట్టు బిగించేందుకు ఏం చేయడానికైనా సిద్ధపడి ఆంగ్లేయులు ఆ చట్టాలను చేశారని, కానీ స్వాతంత్ర్యం వచ్చాక కూడా దురదృష్టవశాత్తు ఆ పాత చట్టాల చుట్టూ పాలకులు తిరిగారన్నారు. కానీ ఇప్పుడు దేశం ఆ వలస పాలకుల మనస్తత్వం నుంచి బయటపడిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్రిటిష్ వలస పాలకుల నాటి చట్టాల స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో వరుసగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు ఆచరణలోకి వచ్చాయి. దేశంలో ఆధునికమైన, మరింత సమర్థవంతమైన న్యాయ వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ చట్టాలు దేశంలో నేరాల కట్టడిలో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా తీసుకువచ్చిన నేర నియంత్రణ చట్టాల ద్వారా దేశంలో నేరాలు తగ్గుముఖం పడతాయని కేంద్రం భావిస్తోంది. కొత్త క్రిమినల్ చట్టాలపై తాజాగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశంలో అమల్లోకి వచ్చిన సరికొత్త నేర నియంత్రణ చట్టాలను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. కొత్త క్రిమినల్ చట్టాల పరిధిలోకి దేశం రావడం గొప్ప ఆరంభమని మోదీ పేర్కొన్నారు.